హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈజీ వేలా టేస్టీగా ఒక డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ టైం మీరు చేసుకుంటారు. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఒక మిక్సీలో ఎల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్లో కలపాలండి. ఇప్పుడు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చూడండి, కొంచెం పసుపు వేసుకున్నాను. సో అలాగే సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా ఉంటుంది అనమాట అలా కలపడం వల్ల. సో సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు, ఒక 2-3 మినిట్స్ అంతే. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయింది ఆనియన్స్ ఇట్లా. సో ఇప్పుడైతే మనం దొండకాయలు అయితే వేసేసుకుందాము. దొండకాయలు ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి చాలా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఈజీగా. ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు, బట్ ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. బాగా కలుపుకోవాలండి, పచ్చిమిర్చి కారం మొత్తం పట్టేటట్టు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపటికి తీయాలండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచి. చూడండి, దొండకాయ ఉడికిందా లేదా అనేది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా. సో నేనైతే ఉప్పు ఇప్పుడు యాడ్ చేశాను. కావాలంటే మీరు ముందుగానే యాడ్ చేసుకోండి. ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే దొండకాయకి ఉప్పు చాలా బాగా పట్టేస్తుంది అనమాట, ఉప్పు కారం. సో ముందుగానే వేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఒక 5 నిమిషాలు. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ టమాటా యాడ్ చేసుకోండి. టమాటా యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. బాగా కలపాలన్నమాట. సో మధ్య మధ్యలో అలా కలుపుతూ అడగంటకుండా చూసుకోవాలి. మీ ఇష్టం, వాటర్ యాడ్ చేస్తే వాటర్ యాడ్ చేయొచ్చు, లేకుంటే అలాగే వాటర్ యాడ్ చేయకుండా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ వాటర్ యాడ్ చేయకపోవడమే బెటర్ అండి, ఎందుకంటే బాగా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. చపాతీలకి అండ్ రైస్లకి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. సో నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయలేదండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసేసి బాగా కలిపేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. సో ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.